ఆసరా చెక్కులను పంపిణీ చేసిన ఆమంచి. బాపట్ల జిల్లా ఇంకొల్లులో డ్వాక్రా మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ పంపిణీ చేశారు. చెక్కులను అందుకునేందుకు డ్వాక్రా మహిళలు భారీగా తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మళ్లీ జగనే రావాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేసినట్లు చెప్పారు. డ్వాక్రా మహిళల చిరు వ్యాపారుల కోసం ఆసరా డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుదీర్ఘమైనటువంటి అనుభవం. థ్యాంక్ యూ అమ్మా. ఉషా గారు చాలా నిర్భయంగా ఎన్నో పెండింగ్ పనులు అంటే అధికారిగా కాదు మామూలుగా ఈరోజు చాలా గొప్పగా మనం మహిళలందరి సమక్షంలో తదుపరి రేపటి నుంచి డబ్బులన్నీ కూడా వారి యొక్క ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. 2019 ఎలక్షన్కి ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో పేద ప్రజలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఈరోజు డ్వాక్రా మహిళలు అంటే సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాల యొక్క సమూహమే డ్వాక్రా వ్యవస్థ. ఎవరైతే ఉన్నారో నీడీ పీపుల్, పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజలే కాదు ఒక రకంగా ఉన్నత వర్గాలు కూడా ఈ పొదుపు కట్టుకోవటం, ఈ యాక్టివిటీ మీద కనెక్ట్ అయ్యి లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది ఈ వ్యవస్థకి సహాయం చేయటం అంటే సమాజానికి సహాయం చేయటంగానే నేను భావిస్తా. మీరు 2019 ఎలక్షన్కి ముందు మీ మీద ఆర్థికంగా భారం ఉందని చెప్పి జగన్ గారు గ్రహించి మీకు హామీ ఇవ్వడంతో పాటు 2 సంవత్సరాల పైచిలకు కరోనా విలయతాండం చేస్తే మానవాళి చిగురుటాకులాగా వణికిపోవటమే కాదు, కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు మూతపడిపోయి ప్రపంచంలో ఎప్పుడు రానటువంటి, ఈ భూమి పుట్టిన తర్వాత రానటువంటి అతి పెద్ద విపత్తు మన కరోనా రూపంలో వచ్చి ఆర్థికంగా మనం అందరం కూడా దెబ్బతిన్నప్పటికీ కూడా చెప్పిన మాటకి కట్టుబడి 4 విడతలుగా 25,000 కోట్ల రూపాయలు పైనే రాష్ట్రం మొత్తం మీద, అలానే మన పర్చూరుకు సంబంధించి 4 విడతల్లో 203 కోట్ల రూపాయలని మనకి అందించడం జరిగింది. మండలంలో 4 విడతలు కలిపి 38,84,00,000 అయితే 1027 గ్రూపులకు సంబంధించి 9,71,00,000 రూపాయలని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి రాబోయే 2-3 రోజుల్లో మీ అందరి అకౌంట్స్లో జమ చేయడం జరుగుతుంది. నేను 25 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా ఈ గ్రూపుల వ్యవస్థ ఎలా ఎదిగిందనేది, నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి మండల ప్రెసిడెంట్కి కానీ, జెడ్పీటీసీ మెంబర్కి కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా ఈ గ్రూపుల యొక్క ఎదుగుదల మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలనే దాని మీద కొన్ని వందల సార్లు చర్చించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటి దశలో ఈ గ్రూప్ వచ్చినప్పుడు కేవలం ఫైనాన్షియల్గా బర్డెన్ అయిపోయి అధిక వడ్డీలు తీసుకున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కాబూలీ ఇవాళ వడ్డీల నుంచి మిమ్మల్ని కాపాడుకోవటం కోసం ఈ డబ్బులు ఉపయోగపడితే